ఈ వీడియోలో దేశ రాష్ట్రపతి గారైన ద్రౌపది ముర్ము గారి గురించి తెలుసుకుందాం. 1958 జూన్ 20న జన్మించారు. 2022 జూలై 25 నుండి 15వ రాష్ట్రపతిగా వారు సేవలను అందిస్తున్నారు. భారతీయ రాజకీయవేత్త, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. 2022 భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆమె గిరిజన వర్గానికి చెందిన మొదటి వ్యక్తి. ప్రతిభా పాటిల్ తర్వాత ఈమె రెండో మహిళగా మన దేశానికి రాష్ట్రపతిగా సేవలను అందిస్తున్నారు. అతి పిన్న వయసులోనే 64 ఏళ్ల సంవత్సరంలో రాష్ట్రపతిగా సేవలను అధిరోహించారు. గతంలో 2015 మే 18 నుంచి 2021 జూలై 12 వరకు జార్ఖండ్ రాష్ట్రానికి 8వ గవర్నర్గా తన సేవలను అందించారు. జార్ఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటికీ 5 సంవత్సరాలు పూర్తి చేసిన 5 సంవత్సరాల పదవి పూర్తి చేసిన మొదటి జార్ఖండ్ గవర్నర్గా నిలిచారు. రామ్ రంగాపూర్ నుంచి ఒడిశా శాసనసభ్యురాలుగా పోటీ చేసి ఆమె ఒడిశా గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒడిశా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తన సేవలను అందించారు. మంత్రివర్గంలో 2000 నుంచి 2004 సంవత్సరం వరకు పనిచేశారు. తను రాజకీయాల్లోకి రాకముందు 1979 నుంచి 83 వరకు రాష్ట్ర నీటి పారుదల శాఖలో తను క్లర్క్గా పనిచేశారు. తర్వాత 94 నుంచి 97 వరకు రామ్ రంగాపూర్లోనే ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. తన సేవలను గుర్తించి రాష్ట్రపతిగా నరేంద్ర మోదీ గారు తనకి అవకాశం ఇచ్చారు. 2022 జూలై 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 60 ప్రకారం భారత 15వ రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణ గారు తెలుగులో ప్రమాణం చేయించారు. వ్యక్తిగత జీవితానికి వస్తే ద్రౌపది ముర్ము గారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్లోని సచివాలయంలో క్లరికల్ పోస్టులో చేరింది. ఆ సమయంలో రామ్ రంగాపూర్ శాసనసభలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసే చామ్ చరణ్ ముర్ము గారిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు 2 కుమారులు, ఇతిశ్రీ అనే కుమార్తె ఉన్నది. తన కుమారులు ఇద్దరు, ఒకరు 2009లో, ఇంకొకరు 2013లో అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఆమె భర్త చామ్ చరణ్ ముర్ము గారు 2014లో మరణించడం బాధాకరం. ఏది ఏమైనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మన దేశానికి రాష్ట్రపతిగా ఎనలేని సేవలను అందిస్తూ ఉన్నారు. వీరి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.